మారనాథ. ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికే మనము 1 సమూయేలు 16వ అధ్యాయాన్ని ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాం. ఈ అధ్యాయంలో మనకు రాజైన సౌలు మరియు దావీదు కనబడతారు. ఈ చరిత్ర చాలామందికి తెలుసు, తెలియనటువంటి క్రైస్తవ జనాంగం ఉండరు. కానీ 16:21 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్, ద 16th చాప్టర్ ఆఫ్ 1 శామ్యూయల్ అండ్ 21st వర్డ్, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, రాజు ముందుకు దావీదు వచ్చి నిలబడగా రాజునకు బహు ఇష్టము పుట్టిందట దావీదు పట్ల. చాలా గొప్ప విషయం. బహు ఇష్టము పుట్టెను, బహు ప్రేమించాను. ఎగ్జాక్ట్లీ, దేవుడు కూడా మనల్ని ప్రేమించారు. అక్కడ రాజు సౌలైతే మన రాజు, మన రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. దావీదును సౌలు ప్రేమించి దావీదుకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్ పేరే ఆర్మర్ బ్యారర్, ఆయుధాలు మోయివాడుగా. దావీదును చాలామంది మరి స్టడీ చేసినప్పుడు స్టార్టింగ్లోనే అతడు రాజుగా భావిస్తూ ఉంటారు. అతడు రాజు కాకముందు మొదటి అతని యొక్క ఉద్యోగం ఆర్మర్ బేరర్, ఆయుధాలు మోయివాడు ఒక రాజునకు. ఇతని గురించి మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు ఇంకా అదర్ క్యారెక్టర్స్ని కూడా మనము నేర్చుకోవాలి. ఈ యొక్క సమయంలో పిక్చర్లోకి తెచ్చుకోవాలి. మనకి ఇంకా యవనస్తులు చాలామంది ఉన్నారు. యోసేపు, అట్లాగే సమూయేలు, అలాగే మొర్దుకై అనేటువంటి మరొక వ్యక్తి కనబడతా ఉంటారు. వీరు కూడా అత్యున్నతమైనటువంటి పోస్ట్స్, మరి పదవుల్లోకి వెళ్ళకముందు అత్యంత చిన్న పోస్టులు, చాలా మరి బలహీనమైనటువంటి మరి పదవుల్లో వారు ఉంటూ ఉన్నారు. ఉదాహరణకి మనం యోసేపు గారి గురించి చూస్తున్నప్పుడు, యోసేపు పోతీఫర్ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు, రైట్. అట్లాగే సమూయేలు గారు కూడా ఒక పరిచారకుడిగా, పరిచర్య చేయువాడిగా మరి ఏలీ గారి ఇంట్లో ఉంటున్నారు. అట్లాగే మొర్దుకై అయినటువంటి ఒక వ్యక్తిని కూడా మనం చూస్తున్నప్పుడు, మొర్దుకై కూడా అత్యంత చిన్న పోస్ట్, ద్వారపాలకుడిగా మరి ఆ అహష్వేరోషు కాలంలో ఉంటున్నట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నిజమే. మరి ఆ యొక్క చిన్న పదవుల్లో ఉంటూ వారు ఎందుకు ఉన్నతమైనటువంటి స్థితికి రాగలిగారు, ఎలా రాగలిగారు అనేది మనం విశ్లేషించుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అంటే వారు ఏమి చేశారు, వారి దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఎలా పైకి ఎదగలిగారు అనేటువంటి విషయాల్ని మనము చూడవలసిన వారిగా ఉంటున్నాం. నిజమే. ఆ రాజు అనేటువంటి సౌలు మరి ఈ దావీదును ప్రేమించాడు, బహు ఇష్టపడ్డాడు. అందుకే అతడికి ఒక పదవిని మరి ఇవ్వటం జరిగింది. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన లేఖనం చెబుతోంది కదా. దేవుడు మనకు కూడా పదవి ఇచ్చాడు. తన మందను కాయమని, తన పరిచర్య చేయమని, ఉదయకాలము సాయంకాల సమయాలలో అనుదినము అనుక్షణము ఆయన ధ్యానించమని మనకు దేవుడు ఇస్తున్నటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. చాలా పదవులు మనకు దేవుడు ఇచ్చి ఉంటున్నారు. తన కుమారులుగా దేవుడు మనల్ని చేసుకుంటున్నాడు. దాసత్వాన్ని విడిపించాడు. దాసత్వంలో ఇక మనం జీవించకుండా మనకు గొప్ప విడుదల ఇచ్చారు. హీ మేడ్ యాజ్ హిస్ డాటర్స్ అండ్ సన్స్. తన కుమారులుగా, కుమార్తెలుగా మరి మనల్ని దేవుడు చేశాడు కదా. కాబట్టి మరి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పదవిలో మనము మన రోల్ను ఒక్కసారి మనము చూసుకోవాలి. మన రోల్ ఎలా ప్లే చేస్తున్నాం. దావీదు అత్యంత చిన్న పోస్ట్, అంటే ఆ ఆయుధాలు మోయటం అది కూడా చిన్న పోస్టే. యాక్చువల్గా అతని గురించి మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఇదే 16వ అధ్యాయంలో మరి 16 నుంచి 18 చూస్తుంటే అతనట ఈ వాజ్ ప్రూడెంట్ ఇన్ మ్యాటర్స్, ఈ వాజ్ మైటీ వయోలెంట్ మ్యాన్, వేలియంట్ మ్యాన్, ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ వార్, కామ్లీ పర్సన్, లార్డ్ ఈజ్ విత్ హిమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే
యాక్చువల్గా మన భాషలో చెప్పుకోవాలంటే ఈ వాజ్ మాస్టర్స్ ఇన్ మ్యూజిషియన్, మ్యూజిక్. ఈ వాజ్ మాస్టర్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. ఈ వాజ్ మాస్టర్ ఇన్ ఎవ్రీథింగ్. మార్షల్ ఆర్ట్స్, హ్యూమన్ రిలేషన్స్, మ్యూజిక్ సిస్టమ్. అతడు తన యొక్క సితారాను వాయించడంతో చాలా ప్రసిద్ధుడయ్యాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధాలతో ఎంత ప్రసిద్ధిగా దేవుడు అవుతున్నాడు, ఎంత ప్రసిద్ధి చెందుతున్నాడు, ఎంతగా దేవుడిని స్తుతించగలుగుతున్నాడు. నీకు ఇచ్చినటువంటి మరి తలాంతులతో దేవుడు ఎలాగ స్తుతించబడుతున్నాడు, ఎలా కీర్తించబడుతున్నాడు. దేవుడు నీకు ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు. ఒకవేళ నీకు సితారా వాయించడం రాకపోతే, ఒకవేళ నీకు తబలా వాయించడం రాకపోతే 2 చేతులతో చప్పట్లు కొట్టడం నువ్వు చెయ్యగలవు. నీ నాలుగుతో, నీ నోటితో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని ఈ సాయంకాలము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర స్తుతులు లేవు, నువ్వు దేవుణ్ణి స్తుతించడం లేదు. నువ్వు దేవుణ్ణి పాటలతో, ప్రార్థనతో స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడికి ఆరాధన అంటే చాలా ఇష్టం. ప్రియ సంగమ, ప్రియ మిత్రులారా, దేవుడు నీ నుండి కోరుతున్నది స్తుతులు. పరలోక రాజ్యంలో కూడా స్తుతులే, స్తుతులు స్తోత్రములు, స్తుతులు స్తోత్రములు. నీ నోటి నుండి ఎప్పుడో కానీ ఈ మాటలు బహుశా రావటం లేదు. ఇతడు యుద్ధశూరుడు, మైటీ వేలియంట్ మ్యాన్. అతడు యుద్ధం చేయగలడు. అసలు యాక్చువల్గా అతడు తండ్రి మందను కాపలా కాస్తున్న ఒక కాపరి, ఒక గొర్రెల కాపరిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక గొర్రెల కాపరికి ఇన్ని రకమైనటువంటి టాలెంట్స్ ఉన్నాయి. అతడు ఆ టాలెంట్స్ని వృద్ధి చేసుకున్నాడు. అతడికి దేవుడు తోడున్నాడు, లార్డ్ ఈజ్ విత్ హిమ్. మరి ఆ సేవకులు, సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులు అతని గురించి చెప్తున్నారు, ద లార్డ్ ఈజ్ విత్ హిమ్. దేవుడు అతడు తోడుగా ఉన్నాడు అనేది కూడా వారు గ్రహించారు. మరి నీకు దేవుడు తోడుగా ఉన్నాడని జనులు ఎవరైనా గ్రహించారా? నువ్వు ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ ఉంటావు కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉంటుందని జనులు గ్రహించారా? రాజుగారి దగ్గర ఉన్నటువంటి సేవకులు ఈ గొర్రెల కాపరి యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు వారు గ్రహించి అతని గురించి చెబుతున్నారు. ఎందుకంటే అతడు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దురాత్మ వలన పీడింపబడతా ఉన్నాడు. ఆ దురాత్మను పోగొట్టుకోవడానికి ఒక మ్యూజిక్ సిస్టమ్, ఒక మ్యూజిక్ని వినిపించాలి, అప్పుడు అది పోతుంది అని అక్కడ సేవకులు చెప్పి, మాకు ఒక వ్యక్తి తెలుసండి, అతడు ఒక యవనస్తుడు, అతడు ఒక సురూపి, అతడు ఒక యుద్ధశూరుడు, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. అతని తండ్రి కుమారులలో అతడు చాలా గనుడయ్యి ఉంటున్నాడు. గనుడంటే అతడు, మరి అతనికి దేవుడు తోడు ఉండటం దేవుని యొక్క లేఖనాల్లో మనకి కనబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. అది నువ్వు గ్రహించడం లేదు. నిన్ను దేవుడు కాపాడడం బట్టి జనులు కూడా గ్రహించడం లేదు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేది జనులు కూడా తెలియాలి. మొదట నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంతకాలము మనము ఈ విధంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం. రైట్ ఫ్రెండ్స్, నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రయాణాల్లో దేవుడు చాలాసార్లు కాపాడాడు. ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఈవేళ నాకు న్యూస్, నేను అదర్ స్టేట్లో ఉంటుండగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు టీవీలో రావడం చూశాను. 2 సామాన్యమైన వ్యక్తులు, ప్రకాశం జిల్లా అనుకుంటాండి వారు, 2 మరి సామాన్యులు ఒక వెహికల్ మీద వెళ్తున్నారట. వెళ్తుండగా వారు వెళ్తుండగా కరెంట్ వైర్ సడన్గా వారి మీద పడిపోయింది, ఆ బండి మీద పడిపోయింది. 2 అక్కడికక్కడ దగ్ధమైపోయి కారిపోయారు. మనం చనిపోవడానికి పెద్ద సమయం పట్టదు, కానీ దేవుడు కృప మన మీద ఉంది. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, ప్రార్థించే తలాంతం ఇచ్చాడు, లేదా పాటలు పాడే తలాంతులతో దేవుడు నిన్ను నింపాడు. తన ఆత్మతో దేవుడు నిన్ను నింపాడు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. ఈ సాయంకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా అతడు రాజుగారి దగ్గర మరి రాగలిగాడు? తన పని యందు శ్రద్ధ గలవాడట రాజుల ముందు నిలబడతారని దేవుని గ్రంథం చెప్తా ఉన్నది. అవును, రాజుల దగ్గరికి మనం వెళ్ళాలి,
రాజులతో మనం మాట్లాడగలగాలి, రాజుల కొరకు ప్రార్థించాలి. 1 తిమోతి 2:1 ప్రకారం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంటరాక్షన్. యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. దానియేలు ఎక్కడున్నాడు? రాజుగారి పక్కన ఉన్నాడు, చక్రవర్తి పక్కన ఉన్నాడు. మీరు గమనించండి, దావీదు ఏమయ్యాడు? చివరికి రాజు అయ్యాడు. తన తలాంతుల్ని దేవుని మహిమార్థమై వాడుకున్నాడు. ఒక ఆయుధాలు మోసేవాడు, ఒక ఆరాధన చేసేవాడు, ఒక స్తుతులు చెల్లించేవాడు, ఒక సితార పెట్టుకుని దేవుని స్తుతించేవాడు రాజపీఠాన్ని అధిరోహించాడు. మీరు రాజకుమార్తెలుగా దేవుడు, మిమ్మల్ని రాజకుమారులుగా దేవుడు చేశాడు. ఇంకా నయం, దావీదు రాజుగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు ఓర్చుకుంటున్నాడు. కానీ ఇవేమీ లేకుండా యాజక సమూహము, రాజవంశం, దేవుడికి స్తోత్రం, దేవుడు చేసేసాడు. మనల్ని ఆల్రెడీ చేసేసాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. దావీదుని సౌలు ప్రేమించిన దానికంటే మన రాజు మనల్ని ప్రేమించిన విధానం చాలా గొప్పది. ఎంత గొప్పదో వర్ణించలేము. రండి, దేవుని ఆయుధాలు మనం మోయాలి, దేవుని సిలువను మనం మోయాలి. ఆయుధాలు మోసేవాడు రాజు అయ్యాడు. యేసు ప్రభుని సిలువను మోస్తే దేవుని శిష్యుడిగా నువ్వు మారుతావు. దేవుడు ప్రణాళిక నువ్వు నెరవేర్చిన దానిగా మారుతావు. దేవుని ఉద్దేశాలు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మీరు మారగలరు. దేవుడు మీ విషయంలో తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. గొప్ప తలాంతు, గొప్ప ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడండి. ఇన్ఫ్యాక్ట్ నేను రియల్గా చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు. పునర్నిర్మిస్తున్నాడు. తిరిగి నిన్ను లేపాడు. మరణము నుండి నేను అనేకసార్లు తప్పించాడు. నీ కుటుంబం కొరకు, నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా వందనాలు, జీవాధిపతి వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ బిడ్డలు వాక్యం విన్నారు. వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి 30 దింతలుగా 60 దింతలుగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.